హలో ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఊహా మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చెప్తాను. నేను నిన్న ముద్దపప్పు చేశాను, అది మిగిలిపోయింది. దాన్ని ఇలా ప్రయోగం చేద్దామని చేస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్. ఏం లేదండి, కొంచెం తాలింపు వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, శనగపప్పు అన్నీ వేసుకొని తాలింపు వేసుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగాక కొంచెం చింతపులుసు, నా దగ్గర చింతపండు ఆల్రెడీ ఉడకబెట్టింది ఉంటే అదొక స్పూన్ వేసుకున్నాను. వేసుకున్నాక కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం మిగిలిన ముద్దపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని కొంచెం వేడయ్యేదాకా ఉంచాలి. కొంచెం వేడైతే బాగుంటుంది టేస్ట్, అందుకనే కొంచెం వేగాక అలా కలుపుకొని వేయించుకోవాలండి. వేయించుకున్నాక కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇప్పుడు కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం కలిసిపోయేదాకా కలపండలా కలిపాక కొంచెం ఉడకబెట్టండి. ఉడకాలి, కొంచెం దగ్గరికి అయ్యేదాకా కొంచెం ఉడికితే బాగుంటుంది టేస్ట్. ఇలా వేడివేడిగా చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంది. మేము టేస్ట్ చేసాము. అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. కొంచెం ఉప్పు వేయటం మర్చిపోయాను, నేను లాస్ట్లో వేసాను ఉప్పు. అంతే, రెడీ.